సద్గురుమూర్తి స్వరూపులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు నేను పాడబోయేటటువంటివి 2 శ్లోకాలు సద్గురుమూర్తివి. ఇవి ప్రతి ఒక్కరు కూడా పాటించి ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి, ధ్యానం చేసినటువంటివి ఈ 2 శ్లోకాలు. ఇవి పాతయే అయ్యి ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్న లేవంగానే ఇవి చదువుకున్నట్టయితే వారికి సర్వ సంకటములు దూరమయ్యేటటువంటి అవకాశం ఉన్నదని నా యొక్క ఉద్దేశము. గురుర్బ్రహ్మం గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్వదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి భక్త రామదాస్ గారి కీర్తన నుంచి ఒక 4 చరణాలు మాత్రమే పాడి వినిపిస్తా. నారాయణ యనరాదామి నాలుకపై ముళ్ళు నాటినదా పనిలేని వార్తలు నోరంటే పలుమారు వాదించి పలుకుచున్నారు మనసున ఎతలెల్లదీరుమే జననములిదియే జనులారా ఆలు బిడ్డల పొందు బాసివటి అడవి లోపల పండుటాకులు వేసి జాలి చెందుట ఒట్టిది గాని లెస్స సంసారి అయి నుండి సమబుద్ధి చేసి తొండరి చిక్కులు బట్టు తాను బుద్ధి బొడను నిండుగా విడువంగనేలను నారాయణ యనరాదామే నాలుకపై ముళ్ళు నాటినదా కలిశవారధికి నావ నిన్ను కల్గజేసేటందుకు చక్కని బాట త్రోవా నారాయణ యనరాదామే నాలుకపై ముళ్ళు నాటి ఉన్నదా.